హలో ఫ్రెండ్స్, పవర్ ఆఫ్ ఈక్విటీ తెలుగు ఛానల్లో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. ఫ్రెండ్స్, బడ్జెట్ నాడు బడ్జెట్ కరెక్ట్గా రాకుంటే బడ్జెట్ నాడు మార్కెట్లో ఫాల్ వస్తే ఏ స్టాక్లో కొనుగోలు చేసుకోవాలి అనేది కూడా మనము డిస్కషన్ చేసుకున్నాము. అదేవిధంగా నిఫ్టీ మరియు బ్యాంక్ నిఫ్టీల గురించి మనం కూడా అనాలిసిస్ చేసుకున్నాం. ఫ్రెండ్స్, ఒకవేళ బడ్జెట్ నాడు బడ్జెట్ కరెక్ట్గా లేకుంటే నిఫ్టీ రేంజ్ ఏ విధంగా ఉంటుంది కూడా మనం డిస్కషన్ చేసుకున్నాము. అయితే 24,100 ఇది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంటుందని మనము అనాలిసిస్ చేసుకున్నాం ఫ్రెండ్స్. అదేవిధంగా సైకాలజీ లెవెల్ పరంగా చూసినట్టుగా ఉంటే అది 24,000 ఇది స్ట్రాంగ్ సపోర్ట్గా పనిచేస్తుందని మనము లాస్ట్ వీడియోలో డిస్కషన్ చేసుకున్నాము. అదేవిధంగా రెసిస్టెన్స్ కూడా 24,850 ఇది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉందని కూడా అనాలిసిస్ చేసుకున్నాం ఫ్రెండ్స్. అయితే ఆ అనాలిసిస్ చేసుకునే ముందు అంటే బడ్జెట్ ఒకవేళ డౌన్ ఉంటే ఏ స్టాక్లో మనము ఏ విధంగా కొనుగోలు చేసుకున్నామో ఆ స్టాక్ల గురించి కూడా మనం అనాలిసిస్ ఒకసారి చేసుకుందాము. అయితే ఫ్రెండ్స్, ఈ వీక్లో కూడా ఒక స్టాక్ గురించి మనం అనాలిసిస్ చేయబోతున్నాము. కానీ అనాలిసిస్ చేసుకునే ముందు పవర్ ఆఫ్ ఈక్విటీ ఈ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీ మిత్రులకు కూడా ఈ ఛానల్ లింక్ షేర్ చేయండి. వాళ్ళకు కూడా స్టాక్ మార్కెట్లో ఏ విధంగా అనాలిసిస్ చేసుకోవాలో అది వాళ్ళకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. అయితే ఫ్రెండ్స్, ప్రతి ఒక్క వీడియోలో మీకు చెప్తూ ఉంటాను, ఒక డిస్క్లైమర్ ఇవ్వబోతున్నాను ఫ్రెండ్స్. ఏదైనా స్టాక్ గురించి నేను అనాలిసిస్ చేస్తానో అది నా అనుభవం ప్రకారంగా నేను అనాలిసిస్ చేస్తూ ఉంటాను. అంతేకాని మీకు టిప్ ఇవ్వడం కానీ మీకు గైడెన్స్ ఇవ్వడం కానీ నేను చేస్తాను ఫ్రెండ్స్. నా అనుభవం మాత్రం మీ ద్వారా నేను షేర్ చేస్తూ ఉంటాను. కాబట్టి మీరు దీనికి టిప్ అనుకోకండి ఫ్రెండ్స్. అనాలిసిస్ ఏ విధంగా చేసుకోవాలో మీకు కూడా మంచి హెల్ప్ఫుల్గా ఉంటుంది. అయితే ఈ వీక్లో వచ్చే స్టాక్ గురించి కూడా మనం ఒకసారి అనాలిసిస్ చేసుకుందాం ఫ్రెండ్స్. పదండి. అయితే ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనం ఏ విధంగా అయితే నిఫ్టీ గురించి అనాలిసిస్ చేసుకున్నామో అది ఒకసారి మనం రివ్యూ తీసుకుందాం ఫ్రెండ్స్. మనకు కూడా ఏ విధంగా అయితే మనం అనాలిసిస్ చేసుకున్నామో అది మనకు తెలిసిపోతుంది. అయితే చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ చార్ట్ ఇప్పుడు ఓపెన్ చేస్తాను నేను. చూడండి, ఇక్కడ అవర్లీ క్యాండిల్ ఉంది. అవర్లీ క్యాండిల్లో చూడండి ఫ్రెండ్స్, ఏ విధంగా అయితే మనం అనాలిసిస్ చేసుకున్నామో ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంటుంది. ఎంతనంటే ఇక్కడ ఈ రేంజ్లో ఆల్మోస్ట్గా 54 ఇది ఒక లైఫ్ టైం హై ఉంది ఫ్రెండ్స్. అయితే ఈ రెసిస్టెన్స్ని ఇటు నుంచి కిందికి వచ్చేసింది ఆల్మోస్ట్గా. ఇక్కడ ఏదైతే సపోర్ట్ ఉందో ఫ్రెండ్స్, ఈ సపోర్ట్ని మనము ఇక్కడ ఏదైతే హారిజాంటల్ లైన్ డ్రా చేసినామో బడ్జెట్ రోజు ఈ రేంజ్ వరకు వచ్చి అంటే మనం అనాలిసిస్ ఏ విధంగా చేసుకున్నామో సపోర్ట్ అనేది 24,100 ఉంటుందని మనం డిస్కషన్ చేసుకున్నాము. అయితే 24,100 నుంచి సైకాలజీ లెవెల్ 24,000 ఇది రౌండ్ ఫిగర్గా వస్తే ఈ రేంజ్కి రావచ్చని మనము అనాలిసిస్ చేసుకున్నాము. అయితే ఇటు నుంచి చూడండి ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఈ రేంజ్లో వచ్చి అంటే ఇక్కడ ఈ రేంజ్లో అది ఎంతనంటే ఆల్మోస్ట్గా 24,000 ఈ రేంజ్లో 24,075 రూపీస్ ఈ రేంజ్కి షాడో కొట్టి అటు నుంచి మళ్ళీ నిఫ్టీ పైకి వెళ్ళిపోయింది. అయితే ఈ రేంజ్కి రావచ్చు అని మనం ఇక్కడ ఏదైతే సపోర్ట్ ఉందో ఇక్కడ మనము ఆల్రెడీ ఈ రేంజ్కి రావచ్చు అని మనం డిస్కషన్ చేసుకున్నాము. కరెక్ట్గా అటు నుంచి ఆ రేంజ్ నుంచి కిందికి వచ్చి మళ్ళీ అటు నుంచి పైకి వెళ్ళిపోయింది. అయితే ఇక్కడ ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో ఈ రెసిస్టెన్స్ని క్లోజ్ ఇచ్చిన తర్వాత ఇటు నుంచి మళ్ళీ నిఫ్టీ ఒక కొత్త హైలో వెళ్ళవచ్చు ఫ్రెండ్స్, ఇది అనిపిస్తుంది. అయితే ఈ విధంగా మనం నిఫ్టీ గురించి అనాలిసిస్ చేసుకున్నాము లాస్ట్ వీడియోలో. అయితే ఇప్పుడు ఏం చేస్తుందంటే ఫ్రెండ్స్, ఇక్కడ కరెక్ట్గా ఈ పాయింట్కి అంటే 24,850 ఈ రేంజ్కి అంటే ఒక్క నిమిషం. అయితే ఈరోజు హై 24,861 ఈ ప్రైస్కి హై కొట్టి అటు నుంచి క్లోజింగ్ అనేది ఇచ్చేసింది 24,834 ఈ రేంజ్కి క్లోజింగ్ ప్రైస్ అనేది వచ్చేసింది ఫ్రెండ్స్. కానీ మళ్ళీ ఒకవేళ ఈ రేంజ్ని రేపు మండే రోజు క్రాస్ చేసిందంటే ఇటు నుంచి కూడా మనకు ఒక మంచి లైఫ్ టైం హై వచ్చేలా కనిపిస్తుంది. అయితే ఫ్రెండ్స్, మనము ఒక మంత్ బ్యాక్ గురించి ఒక స్టాక్ గురించి అనాలిసిస్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఆ స్టాక్ టార్గెట్ ఈరోజు కంప్లీట్ అయిపోయింది. అయితే ఆ స్టాక్ ఏదో మనం ఒకసారి ఆ స్టాక్ గురించి కూడా రివ్యూ తీసుకుందాము. అయితే ఆ స్టాక్ పేరు ఫ్రెండ్స్ ఇక్కడ నేను టైప్ చేస్తాను, దీపక్ ఫర్టిలైజర్. అయితే దీపక్ ఫర్టిలైజర్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ దీపక్ ఫర్టిలైజర్ వచ్చేసింది. అయితే వీక్లీ క్యాండిల్ ఉంది. స్టాక్ అనాలిసిస్ చేసేటప్పుడు మోస్ట్లీ నేను వీక్లీ మరియు మంత్లీ క్యాండిల్లో ఎక్కువగా నేను అనాలిసిస్ చేస్తూ ఉంటాను.
అయితే చూడండి ఫ్రెండ్స్, మనం ఈ రేంజ్లో అంటే ఇక్కడ ఈ రేంజ్లో మనం ఈ స్టాక్ గురించి అనాలిసిస్ చేసుకున్నాము. ఇటు నుంచి ఏదైతే మన ప్రైస్ ఎక్కడైతే ఈ హరిజంటల్ లైన్ ప్రైస్ ఉందో అది 690 ఈ రేంజ్లో నుంచి ఒకవేళ దీంట్లో కరెక్షన్ వచ్చినా కూడా ఆల్మోస్ట్గా 650 ఈ రేంజ్ వరకు కొనుగోలు చేసుకోవచ్చని మనము లాస్ట్ వీడియోలో డిస్కషన్ చేసుకున్నాము. అంటే లాస్ట్ వీడియోలో కాకుండా ఒక మంత్ బ్యాక్ నేను ఈ వీడియో గురించి అంటే ఈ స్టాక్ గురించి మనం డిస్కషన్ చేసుకున్నాము. అయితే ఈ స్టాక్ గురించి నేను టార్గెట్ అనేది చెప్పింది ఫ్రెండ్స్. టార్గెట్ కూడా మీకు ఆల్మోస్ట్గా ఈరోజు టార్గెట్ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. అది ఎంతనంటే 880 ఈ టార్గెట్ అనేది నేను చెప్పినాను ఫ్రెండ్స్. అయితే ఈ టార్గెట్ కంప్లీట్ అయిపోయింది. కావాలంటే ఈ స్టాక్ లింక్ నేను ఇక్కడ ఐ బటన్ పైన నేను పెట్టేస్తాను ఫ్రెండ్స్. ఒకసారి మీరు ఆ స్టాక్ పైన క్లిక్ చేసి ఆ లింక్ పైన క్లిక్ చేసి ఈ స్టాక్ గురించి ఒకసారి వీడియో చూసుకోండి. అయితే మనం అనాలిసిస్ చేసుకున్నాం అంటే బయింగ్ చేసుకోవచ్చు. ప్రైస్ అనేది 690 నుంచి 650 ఈ రేంజ్లో మనం కొనుగోలు చేసుకోవచ్చు అని మనము డిస్కషన్ చేసుకున్నాము. అయితే చూడండి ఫ్రెండ్స్, ఇటు నుంచి ఆల్మోస్ట్గా మనకు దగ్గరగా ఆల్మోస్ట్ 200 పాయింట్స్ అనేది మనకు ప్రాఫిట్ అనేది వచ్చేసింది ఫ్రెండ్స్. ఇది చాలా మంచి ప్రాఫిట్. అయితే ఫస్ట్ టార్గెట్ అనేది కంప్లీట్ అయిపోయింది. అయితే సెకండ్ టార్గెట్ అనేది కంప్లీట్గా ఆల్మోస్ట్ ఇక్కడ ఏదైతే రెసిస్టెన్స్ ఉందో ఈ రెసిస్టెన్స్ని ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో అప్పుడు మళ్ళీ మనము ఈ స్టాక్లో మళ్ళీ రీ ఎంట్రీ చేసుకోవచ్చు. కానీ అంతవరకు ఇప్పుడు ఎంట్రీ అనేది కొద్దిగా తక్కువ ఉంది ఫ్రెండ్స్. ఎంట్రీ అంటే ఏదైతే మనం ఈ రేంజ్లో ఎవరైతే కొనుగోలు చేసుకున్నారో ఈ రేంజ్లోనే ఆ స్టాక్ని హోల్డ్ ఉంచుకోవాలి. అంటే హోల్డ్లో ఉండవచ్చు. అయితే ఇక్కడ ఆర్ఎస్ఐ కూడా ఏ విధంగా అయితే బయటికి వెళ్ళిందో ఒకసారి చూడండి ఫ్రెండ్స్. అయితే ఇంపార్టెంట్ విషయం ఏంటిదంటే ఫ్రెండ్స్, మనము బడ్జెట్ రోజు ఏ స్టాక్ గురించి అయితే మనం అనాలిసిస్ చేసుకున్నామో ఆ స్టాక్ గురించి ఒకసారి ఇప్పుడు రివ్యూ తీసుకుందాము. ఫస్ట్ బిఎస్సి లిమిటెడ్ ఈ స్టాక్ గురించి మనం అనాలిసిస్ చేసుకున్నాం ఫ్రెండ్స్. అయితే బడ్జెట్ నాడు ఒకవేళ బడ్జెట్ కరెక్ట్గా రాకున్నా సరే మనం ఈ స్టాక్లో కొనుగోలు చేసుకుంటే మనకు ఒక మంచి ప్రాఫిట్ వస్తుందని మనం లాస్ట్ వీడియోలో డిస్కషన్ చేసుకున్నాం ఫ్రెండ్స్. అయితే యథావిధిగా ఆ రేంజ్లోనే ఈ స్టాక్ ఇప్పుడు ఈరోజు మనకు మంచి ప్రాఫిట్ అనేది చేసింది. చూడండి, బడ్జెట్ రోజు కరెక్ట్గా ఈ పాయింట్లో కరెక్ట్గా మనము ఎంట్రీ చేసుకున్నట్టుగా ఉంటే ఇటు నుంచి మీకు ఒక మంచి ప్రాఫిట్ అనేది వచ్చేసింది. అయితే ఇక్కడ మనకు బులిష్ అంటే రివర్సల్ అంటే బ్యారిష్ రివర్సల్ క్యాండిల్ అయిపోయింది ఫ్రెండ్స్. కాబట్టి ఇక్కడ మనకు ఒక యాంగల్ఫింగ్ క్యాండిల్ కూడా మనం దీనికి అంటాము. యాంగల్ఫింగ్ క్యాండిల్ అంటే ఏంటిదంటే ఫ్రెండ్స్, మీకు డ్రా చేసి చూపిస్తాను. చూడండి, ఇది ఒక రెడ్ క్యాండిల్ అనుకోండి. రెడ్ అయినా సరే గ్రీన్ అయినా సరే ఏదైనా సరే ఇది ఒక రెడ్ క్యాండిల్ ఉందనుకోండి. అయితే దాని పక్కన మనకు ఒక పెద్ద క్యాండిల్ ఏర్పడింది. అది ఎంతనంటే ఈ విధంగా అంటే కంప్లీట్గా ఈ క్యాండిల్ని యాంగల్ఫింగ్ చేసుకుంది. అంటే ఈ క్యాండిల్ని మింగేసింది ఫ్రెండ్స్. అయితే కాబట్టి మనము ఈ ప్యాటర్న్ని మనం యాంగల్ఫింగ్ క్యాండిల్స్ అంటాము. అయితే ఇది ఒక పవర్ఫుల్ క్యాండిల్ ఉంటుంది ఫ్రెండ్స్. అయితే ఇది వీక్లీ క్యాండిల్లో ఏర్పడింది ఫ్రెండ్స్. కాబట్టి మనకు బిఎస్సి లిమిటెడ్లో ఇప్పుడు కూడా పొటెన్షియల్ చాలా బాగుంది. అంటే ఆల్మోస్ట్గా మనకు 300 పైన ఈ లెవెల్లో నిఫ్టీ బిఎస్సి లిమిటెడ్ వెళ్ళవచ్చు ఫ్రెండ్స్. బిఎస్సిలో ఇప్పటికైనా సరే మీకు బయింగ్ రేంజ్ అనేది ఉంది ఫ్రెండ్స్, బయింగ్ చేసుకోవచ్చు. అయితే ఆల్మోస్ట్గా ఇక్కడ మనం ఏదైతే 50 డేస్ మూవింగ్ యావరేజ్ క్యాండిల్ మనము డ్రా చేసినామో 50 మూవింగ్ యావరేజ్ క్యాండిల్ ఇటు నుంచి కరెక్ట్గా ఈ రేంజ్కి టచ్ అయ్యి మళ్ళీ ఇటు నుంచి ఇప్పుడు పైకి వెళ్ళింది. కాబట్టి బిఎస్సి లిమిటెడ్లో ఇప్పుడు కూడా మనకు మంచి ఆపర్చునిటీ ఉంది కొనుగోలు చేసుకోవడానికి. అయితే ఇంకో స్టాక్ గురించి మనము డిస్కషన్ చేసుకున్నాము. ఆ స్టాక్ పేరు సిడిఎస్ఎల్. ఈ స్టాక్ కూడా చాలా బెస్ట్ ఉంది ఫ్రెండ్స్. సిడిఎస్ఎల్ లైఫ్ టైంలో మనకు మన పిల్లల కోసం ఈ బిఎస్సి మరియు సిడిఎస్ఎల్ని మన పోర్ట్ఫోలియోలో మనం యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ కరెక్ట్గా ఈ రేంజ్లో ఇక్కడ కూడా బడ్జెట్ నాడు ఈ రేంజ్కి వచ్చి అటు నుంచి కంప్లీట్గా వెళ్ళిపోయింది. చూడండి, కరెక్ట్ ఈ రేంజ్ నుంచి మళ్ళీ ఈ విధంగా జంప్ అయిపోయింది ఫ్రెండ్స్. కాబట్టి ఇక్కడ ఒక మనకు సైడ్ వే జోన్లో ఏర్పడింది. కానీ ఇప్పటికైనా సరే సిడిఎస్ఎల్లో మనకు బయింగ్ సిగ్నల్ అనేది ఉంది ఫ్రెండ్స్, బై చేసుకోవచ్చు. దీనికి సిడిఎస్ఎల్, బిఎస్సి, క్యామ్స్ ఈ స్టాక్లకు మీరు లెవెల్ చూసేది అవసరం లేదు. ఎప్పుడైతే దీంట్లో ఫాల్ వస్తుందో అప్పుడు కొద్దిగా క్వాంటిటీ యాడ్ చేస్తూ ఉండాలి. ఏ స్టాక్ గురించి అయినా సరే మనం అనాలిసిస్ చేసుకున్నామో ఆ స్టాక్ ఆల్మోస్ట్గా టార్గెట్ హిట్ అయినాయి ఫ్రెండ్స్.
చాలా తక్కువ స్టాకులు ఉంటాయి స్టాప్ లాస్ హిట్ అయ్యాయి. అయితే ఈ వీక్లో మనము 2 స్టాకుల గురించి అనాలిసిస్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఒకటి ఐసిఐసిఐ ప్రుడెన్షియల్. ప్రుడెన్షియల్ ఈ స్టాక్ చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్. యాజ్ పర్ టెక్నికల్ పరంగా మనం చూసినట్టుగా ఉంటే ఈ స్టాక్ ఎంత సూపర్గా ఉందంటే చూడండి, ఏ విధంగా అయితే మనకు చాలా రోజుల నుంచి ఇక్కడ కన్సల్టేషన్ ఈ ఒక్కటే అంటే ఒక రేంజ్లోనే ట్రేడ్ చేసి అట్నుంచి చూడండి ఈ రేంజ్లో ట్రేడ్ చేస్తూ ఉండేది. ఈ రేంజ్ని ఈరోజు అంటే ఈ వీక్లో అది యాక్చువల్లీ బ్రేక్అవుట్ ఇచ్చేసింది ఫ్రెండ్స్. అయితే మనకు బ్రేక్అవుట్ ఇచ్చిన పాయింట్ ఎంతనంటే ఆల్మోస్ట్గా మీకు హారిజంటల్ లైన్ నేను డ్రా చేసి చూపిస్తాను చూడండి ఇక్కడ. ఓకే, ఇది ఒక సూపర్గా ఉంది. 704 ఇది ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఉండేది. ఈ రెసిస్టెన్స్ని ఇక్కడ బ్రేక్అవుట్ అనేది ఇచ్చేసింది. చూడండి క్యాండిల్ ఎంత పెద్దగా అయిందో చూడండి ఒకసారి. అదేవిధంగా ఇక్కడ వాల్యూమ్ కూడా మనకు బ్రేక్అవుట్ ఇచ్చేసింది ఫ్రెండ్స్. ఆర్ఎస్ఐని చూసినట్టుగా ఉంటే ఆర్ఎస్ఐ కూడా చాలా అంటే ఇవి మనకు 2 సిగ్నల్ ఉన్నాయి ఫ్రెండ్స్, 2 కాకుండా 3. ఇది ఒక పెద్ద క్యాండిల్స్ నంబర్ 1, అదేవిధంగా ఇక్కడ వాల్యూమ్ అనేది నంబర్ 2, ఇదే విధంగా ఇక్కడ ఆర్ఎస్ఐ అనేది నంబర్ 3. నంబర్ 3 మనకు బై సిగ్నల్ అనేది ఇచ్చేస్తుంది ఐసిఐసిఐ ప్రుడెన్షియల్లో. ఈ స్టాక్ చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్. టార్గెట్ కూడా చాలా పెద్దగా ఉంది, స్టాప్ లాస్ కూడా అదే లెవెల్లో ఉంది ఫ్రెండ్స్. కానీ టార్గెట్ అనేది మంచిగా వస్తుంది. ఈ స్టాక్ ఫండమెంటల్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ని మీరు యాక్చువల్లీ ఈ స్టాక్ కూడా ఫండమెంటల్ చూసినట్టుగా ఉంటే చాలా స్ట్రాంగ్గా ఉంది. అదేవిధంగా టెక్నికల్ పరంగా కూడా మనకు సూపర్ బ్రేక్అవుట్ ఇచ్చేసింది 724.9. ఈ రేంజ్కి మనకు క్లోజింగ్ అనేది లభించింది ఫ్రెండ్స్. అయితే ఇటు నుంచి మనము 700 కాకుండా మనకు 650 ఈ రేంజ్ వరకు వచ్చినా కూడా మనం ఈ స్టాక్లో కొనుగోలు చేసుకోవచ్చు. మీరు ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నేను కలర్ చేంజ్ చేస్తాను, ఒక్క నిమిషం. 724.90 ఈ రేంజ్ నుంచి 650 వరకు వచ్చినా కూడా ఈ రేంజ్ వరకు కూడా మనం ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ని మనం బై చేసుకోవచ్చు. ఇటు నుంచి కిందికి వచ్చినా సరే, మీరు ఈ రేంజ్కి వచ్చినా సరే భయపడకండి ఫ్రెండ్స్. నా అనాలిసిస్ పరంగా మీకు చెప్తున్నాను, ఈ స్టాక్ చాలా సూపర్గా ఉంది. అయితే మీరు ఈ రేంజ్లో అంటే 725 అనుకోండి రౌండ్ ఫిగర్లో, ఈ రేంజ్లో మీరు 50% క్వాంటిటీ తీసుకోండి ఒకవేళ మీకు భయం అనిపిస్తే. అయితే 650 ఈ రేంజ్లో వచ్చినప్పుడు కొన్ని క్వాంటిటీలు మళ్ళీ యాడ్ చేసుకోండి. అయితే ఇటు నుంచి మనకు స్టాప్ లాస్ అనేది ఈ రేంజ్లో వస్తుంది ఫ్రెండ్స్. ఈ రేంజ్లో అంటే 590 ఇది ఒక స్టాప్ లాస్ ఉంటుంది. టార్గెట్ అనేది చాలా పెద్ద టార్గెట్ వస్తుంది ఫ్రెండ్స్. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్లో టార్గెట్ ఎంత అంటే మీకు ఒకసారి చూపిస్తాను. మీకు టార్గెట్ ఏ విధంగా తీయాలో అది డ్రా చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, మనకు ఏదైతే ఈ రెసిస్టెన్స్ ప్రైస్ ఏదైతే ఉందో ఈ రెసిస్టెన్స్ని మనకు ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చేసింది. రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ ఇచ్చిన ప్రైస్ ఎంతనంటే 704 రూపీస్. ఈ రేంజ్కి అంటే ఈ ప్రైస్ రెసిస్టెన్స్ ఉండేది ఫ్రెండ్స్. ఇటు నుంచి ఏదైతే ఈ డీప్ ఏదైతే ఉందో అది 385 ఉంది ఫ్రెండ్స్. అయితే 704 మైనస్ 385 అయితే ఎంత వస్తుంది? ఆల్మోస్ట్గా 319. ఇది మన టార్గెట్ అవుతుంది. అంటే 704 దీంట్లో మనము 319 యాడ్ చేసుకోవాలి. అయితే ఎంతనంటే చూడండి, 704లో 319 మనం యాడ్ చేసుకున్నట్టుగా ఉంటే మన టార్గెట్ ఎంత వస్తుందంటే 1023 అంటే 1023 రూపీస్ మనకు టార్గెట్ లభిస్తుంది ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ టార్గెట్ ఉంటుంది. టార్గెట్ ఎంతనంటే ఫస్ట్ టార్గెట్ 1023 1023 ఇది ఫస్ట్ టార్గెట్ ఉంటుంది ఫ్రెండ్స్. అయితే ఈ ఫస్ట్ టార్గెట్ అయిన తర్వాత సెకండ్ టార్గెట్ గురించి తర్వాత అనాలిసిస్ చేసుకుందాం ఫ్రెండ్స్. అయితే మనకు స్టాప్ లాస్ అనేది ఎంత వస్తుందంటే స్టాప్ లాస్ కూడా చాలా చిన్నగా ఉంది. ఆల్మోస్ట్గా స్టాప్ లాస్ మనకు వచ్చేసింది 590. ఇది మనకు స్టాప్ లాస్ అవుతుంది.
అయితే స్టాప్ లాస్ కొద్దిగా పెద్దగా ఉంది ఫ్రెండ్స్, కానీ ఎందుకంటే ఈ క్యాండిల్ పెద్దగా ఉన్నందువలన స్టాప్ లాస్ మనది పెద్దగా అవుతుంది, అంతేకాని దీని గురించి మీరు భయపడే అవసరం లేదు. ఫండమెంటల్ చాలా స్ట్రాంగ్గా ఉంది ఐసిఐసిఐ ప్రుడెన్షియల్. అయితే ఇంకో స్టాక్ గురించి అనాలిసిస్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇంకో స్టాక్ పేరు అంబికా కాటన్. అంబికా కాటన్ చాలా స్ట్రాంగ్గా ఉంది ఫ్రెండ్స్. అంబికా కాటన్ మిల్ ఈ స్టాక్ కూడా చాలా బాటంలో మనకు దొరుకుతుంది. అయితే నికోలస్ దర్వాస్ బాక్స్ ప్యాటర్న్ ఏర్పడింది ఫ్రెండ్స్. దీంట్లో చూడండి, ఈ హరిజెంటల్ లైన్ నేను ఏ విధంగా నేను డ్రా చేసి చూపించానో చూడండి, ఒక్క నిమిషం. ఈ రేంజ్లో ఒకసారి ఓకే, సూపర్గా ఉంది ఫ్రెండ్స్. అయితే చూడండి, ఈ ప్యాటర్న్ని మనము బాక్స్ ప్యాటర్న్ అంటే రెక్టాంగిల్ ప్యాటర్న్ అంటాము, ఇంకోటి నికోలస్ దర్వాస్ బాక్స్ ప్యాటర్న్ అంటాము. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కూడా మనకు ఏ విధంగా అయితే వాల్యూమ్ పెరిగిందో చూడండి, అదేవిధంగా ఇక్కడ ఆర్ఎస్ఐ కూడా ఎంత స్ట్రాంగ్గా మనకు బ్రేక్అవుట్ ఇచ్చిందో చూడండి. కాబట్టి మనకు ఈ 3 పాయింట్స్ని మనము అనలైజ్ చేసుకుంటూ ఈ స్టాక్లో మనము ఇప్పుడు బయింగ్ చేసుకుంటున్నాము. అయితే ఫస్ట్ ఇదొక పాయింట్ ఫ్రెండ్స్, దాని తర్వాత ఇది రెండవ పాయింట్, ఇది థర్డ్ పాయింట్. ఈ 3 సిగ్నల్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ స్టాక్ని మనం బై చేసుకోవడానికి. అయితే చాలా రోజుల నుంచి ఈ స్టాక్ ఒక సైడ్ వేజ్ జోన్లోనే ఉంది ఫ్రెండ్స్. చూడండి ఏ విధంగా అయితే సైడ్ వేజ్ జోన్లో ఉంది అంబికా కాటన్ మిల్స్. ఈ పేర్లు నేను మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే ఫ్రెండ్స్, చాలామంది కామెంట్ చేస్తూ ఉంటారు స్టాక్ పేరు చెప్పండి అని. ఎందుకంటే వాళ్ళు వీడియో స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళకు స్టాక్ పేరు అనేది తెలియదు. అయితే మీరు లెఫ్ట్ సైడ్లో కూడా పైన ఉంటుంది ఫ్రెండ్స్. ఒకవేళ మీరు స్కిప్ చేసుకుంటా వెళ్ళిపోయినా సరే మీకు లెఫ్ట్ సైడ్లో నేను అనాలిసిస్ చేస్తాను, ఇక్కడ ఈ పేర్లు ఉంటాయి, స్టాక్ పేర్లు ఉంటాయి ఫ్రెండ్స్. కాబట్టి మనం ఇప్పుడు అంబికా కాటన్లో బై చేసుకునేది ఎంతనంటే ఆల్మోస్ట్గా ఇప్పుడు క్లోజింగ్ ఇచ్చిన ప్రైస్ ఫ్రెండ్స్ 1978 ఈ రేంజ్లో మనకు క్లోజింగ్ అనేది ఇచ్చేసింది. అదేవిధంగా మనం ఈ స్టాక్లో మనం బై చేసుకోవాలి ఏ రేంజ్లో వరకు అంటే ఆల్మోస్ట్గా ఇక్కడ అంటే 1550 ఈ రేంజ్ వరకు మనము ఈ స్టాక్లో మనం బై చేసుకోవచ్చు. 1500 కాదు ఫ్రెండ్స్, ఆల్మోస్ట్గా ఒక్క నిమిషం క్లియర్గా చెప్తాను మీకు. ఓకే, ఎంతనంటే 1600. ఓకే, 1978 నుంచి 1600 ఈ రేంజ్ వరకు మనం ఈ స్టాక్లో కొనుగోలు చేసుకోవచ్చు. అయితే స్టాప్ లాస్ కూడా చాలా చిన్నగా ఉంది ఫ్రెండ్స్. స్టాప్ లాస్ ఆల్మోస్ట్గా అది 1580. ఇది వీక్లీ బేసిస్ పరంగా మనకు క్లోజింగ్ ఇచ్చేసిందంటే ఈ స్టాక్లో నుంచి మనం ఎగ్జిట్ అయిపోవచ్చు. కానీ ఇంకో పెద్ద స్టాప్ లాస్ పెట్టుకోవాలంటే మీరు ఈ రేంజ్ వరకు కూడా మీరు పెట్టుకోవచ్చు. మీరు మీ అనాలిసిస్ పరంగా మీరు పెట్టుకోండి, కానీ ఇది నా అనాలిసిస్ పరంగా మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్. అయితే టార్గెట్ అనేది దీంట్లో చాలా పెద్ద టార్గెట్ వస్తుంది. ఆల్మోస్ట్గా మనకు టార్గెట్ ఇక్కడ 2500 మనకు ఇది 2500 ఇది ఫస్ట్ టార్గెట్ ఉంటుంది ఫ్రెండ్స్ అంబికా కాటన్ మిల్లో. అయితే ఇటు నుంచి ఈ రేంజ్ని బ్రేక్అవుట్ ఇచ్చేసింది అంటానంటే ఆల్మోస్ట్గా ఇక్కడ ఒక సూపర్ రెసిస్టెన్స్ ఉంది. ఈ రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ ఇచ్చేసిందంటే మనకు సెకండ్ టార్గెట్ అవుతుంది. అంటే ఎంట్రీ కూడా సెకండ్ ఎంట్రీ కావచ్చు. సెకండ్ ఎంట్రీ అంటే ఎవరైతే ఈ రేంజ్లో కొనుగోలు చేసుకోరో వాళ్ళకి ఇక్కడ ఈ ఎంట్రీకి ఈ ప్రైస్కి మళ్ళీ రీ ఎంట్రీ అవుతుంది. అయితే ఇటు నుంచి సెకండ్ టార్గెట్ కాకుండా అది ఫస్ట్ టార్గెట్ వాళ్ళకు ఉంటుంది. ఈ రేంజ్లో ఎవరైతే ఎంట్రీ చేసుకున్నారో అది వాళ్ళకి ఫస్ట్ టార్గెట్ అవుతుంది. కానీ మనం ఈ రేంజ్లో ఎంట్రీ చేసుకుంటున్నాం కాబట్టి మనకు ఇది ఫస్ట్ టార్గెట్ అవుతుంది. అయితే మనం ఫస్ట్ టార్గెట్లో 50% మనం ప్రాఫిట్ బుక్ చేసుకుంటాం ఫ్రెండ్స్, మిగతా 50% అలాగే మనం హోల్డ్ చేసేస్తాము. అయితే ఈ విధంగా మనం స్టాక్ మార్కెట్లో అనాలిసిస్ చేస్తూ ఉంటాము. అయితే ఫ్రెండ్స్, మనము ఆ స్టాక్ల గురించి కూడా ఇప్పుడు అనాలిసిస్ చేసుకున్నాము. అదేవిధంగా నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ స్టాక్ గురించి అనాలిసిస్ చేసుకుందాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్.